press the bell icon on the YouTube app and never miss another update. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే ఎస్ఎస్సి జీడీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, మరియు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా వచ్చి ఎస్ఎస్సి జీడీ యొక్క అప్లికేషన్ డేట్స్ ఏంటి అంటే 1st December 2025 నుంచి 31st December 2025 వరకు. అలాగే పేమెంట్ ఎప్పటివరకు చేసుకోవచ్చు అంటే 1st January 2026 వరకు చేసుకోవచ్చు, రాత్రి 11 గంటల వరకు. అండ్ మనకి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, లేదంటే సపోజ్ ఇప్పుడు రిజర్వేషన్ కానీ, ఏదైనా మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం, ఈమెయిల్ చేంజ్ చేయడం కానీ ఏదైనా ఉంటే కరెక్షన్స్ అనేవి మనం 8th January 2026 నుంచి 10th January 2026 వరకు చేసుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో దీనికి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. తర్వాత దీని యొక్క వేకెన్సీస్ చూసుకుంటే 2025లో 25,271 ఉంది, 2022లో 50,187, 2023లో 46,617, 2024లో 39,481, 2025లో అంటే ఈ ఇయర్లో 2 సార్లు వచ్చిన నోటిఫికేషన్. మొదటి నోటిఫికేషన్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది కాబట్టి దాని యొక్క వేకెన్సీస్ అనేవి 53,690. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఎంత అంటే 25,487. దీన్ని బట్టి చూసుకుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈసారి కట్ ఆఫ్ రేంజ్ ఏ విధంగా ఉంటుందనేది. సో కట్ ఆఫ్ గురించి కూడా మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకుంటే ఫస్ట్ దీనికి సిబిటి అనేది ఉంటుంది, సెకండ్ ఫిజికల్ టెస్ట్ అంటే రన్నింగ్ అనేది ఉంటుంది, తర్వాత మెడికల్, తర్వాత డాక్యుమెంటేషన్. సిబిటి ఆర్ రన్నింగ్ అయిపోతే ఈ రెండు మనకి పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత వేకెన్సీస్కి వస్తే అన్నిటికన్నా ఎక్కువ సిఎస్ఎఫ్లో ఉంది, తర్వాత సిఆర్పిఎఫ్, తర్వాత ఎస్ఎస్పి, తర్వాత అస్సాం రైఫల్స్, తర్వాత ఐటీబీ, నెక్స్ట్ బిఎస్ఎఫ్, లాస్ట్ ఎస్ఎస్ఎఫ్. కానీ ఈ యూనిట్లో ఏ ఫోర్స్ మంచిది అనేది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఏజ్ లిమిట్కి వచ్చేస్తే మనకి మినిమం 18 to 23 years ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి అయితే 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years రిలాక్సేషన్ ఉంటుంది. దీని యొక్క ఏ డేట్స్ బిట్వీన్ మనం పుట్టి ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. 2026 January 1st మనం మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ రెండు డేట్స్ మధ్యలో ఉంటేనే మనం ఈ నోటిఫికేషన్కి అనేది ఎలిజిబుల్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 10th క్లాస్ ఉండాలి. అది ఏ బోర్డ్ అయినా పర్వాలేదు, ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు. అది మీకు January 2026 కల్లా వచ్చి ఉండాలి, మీ దగ్గర ఉండాలి. అలా అయితేనే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. తర్వాత శాలరీ విధంగా వస్తే ఇందులో మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా మినిమం ఫస్ట్ బేసిక్ అనేది 7th పే కమిషన్ ద్వారా చూసుకుంటే లెవెల్ 3 అంటే దాని యొక్క బేసిక్ అనేది 21,700 ఉంటుంది. ఇంకా మీకు డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా చాలా అలవెన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మీకు ఇంకా మారుతూ ఉంటుంది. అలా ఎవ్రీ ఇయర్ మీకు ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. సో దాని గురించి తర్వాత వీడియో డిస్కస్ చేద్దాం. ఇంకా ఫైనల్గా వచ్చి మనం ఎగ్జామ్ అనేది చూసుకుంటే మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏ 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి. 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి ఎగ్జామ్లో మనకి. ఒకటి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. మొదటిగా వచ్చి మనకి రీజనింగ్ అనేది ఉంటుంది, సెకండ్ జనరల్ అవేర్నెస్, థర్డ్ మ్యాథమెటిక్స్ అంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 10th వరకు ఏవైతే మనం చదువుకున్నామో అవి, తర్వాత ఇంగ్లీష్ మినిమం బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. ప్రతి సెక్షన్కి 20 క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఒక్కొక్క క్వశ్చన్ అనేది 2 మార్క్స్ అంటే 20 క్వశ్చన్స్ కాబట్టి 40 మార్క్స్. ఎవ్రీ సెక్షన్ కూడా 40 మార్క్స్ ఉంటుంది. దీనికి మొత్తం టైం వచ్చేసి 60 minutes ఇస్తాడు.
మనం కరెక్ట్గా ప్లాన్ చేసి చదువుకుంటే క్లియర్ చేయగలం. మనం ప్లానింగ్ ఎలా చేయాలి ఏంటనేది మనం దాని మీద కూడా ఒక వీడియో డిస్కస్ చేద్దాం. ఇంకా సిలబస్ కోసం వస్తే క్లియర్గా చూడాలంటే ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో అయితే అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్, arithmetical reasoning and figural classification, arithmetic numbers in series, non-verbal series, coding and decoding, ఇంకా మిర్రర్ ఇమేజెస్, ఇంకా చాలా ఉంటాయి. వీటికి మించి మీకు బయట నుంచి సిలబస్ అడిగే అవకాశాలు ఉండవు. మనకి హిస్టరీ, కల్చర్, జోగ్రఫీ, ఎకానమీ, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఎలిమెంటరీ మ్యాథ్స్ అయితే మనకి 20 మార్క్స్ ఉంటుంది కాబట్టి నెంబర్ సిస్టమ్, హోల్ నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్ బిట్వీన్ నంబర్స్, fundamental arithmetical operations, percentages, ratios and proportion, averages, interest, profit and loss, discount, mensuration, time and distance, ratio and time and work నేర్చుకోవాలి. ఇంకా ఇంగ్లీష్కి వస్తే స్పాటింగ్ ఎర్రర్స్, fill in the blanks, synonyms and homonyms, antonyms, spelling, detect misspelled word, idioms and phrases, one word substitutions, improvement of sentences, active voice, passive voice, direct speech, para jumble, close passage and reading. ఇందులో మనకి ఈ వెయిటేజ్ ఎంత వస్తుంది, దీంట్లో ఎన్ని మార్కులు వస్తాయని కూడా మనం నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఇంకా ఎన్సీసీ, ఎవరికైతే ఎన్సీసీ ఏబిసి సర్టిఫికేట్లు ఉన్నాయో వాళ్ళకి ఎన్ని మార్క్స్ కలుస్తాయో ఈ వీడియో చూద్దాం. సి సర్టిఫికేట్ వల్ల మనకి 5% కాబట్టి 160లో 5% అంటే 8 మార్క్స్ కలుస్తాయి. అదే బి సర్టిఫికేట్ అయితే 3% కాబట్టి మనకి 160లో 3% అనేది 4.8 మార్క్స్ అనేవి కలుస్తాయి. ఇంకా ఏ సర్టిఫికేట్ అయితే 2% కాబట్టి 160లో 2% అంటే 3.2 మార్క్స్. ఇవి ఎన్సీసీ వల్ల మనకు బెనిఫిట్స్ అండి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ కోసం వస్తే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. మెయిల్ అయితే 5 km in 24 minutes వేయాలి, ఫీమేల్ అయితే 1.6 8.5 minutes వేయాలి. చివరిగా ఇంకా పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం వస్తే చాలామంది అనుకుంటారు ఇందులో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, ఈ పోస్ట్ ఫస్ట్ పెడదాము, ఇందులో తక్కువ జాబ్స్ ఉన్నాయి, ఈ పోస్ట్ లాస్ట్ పెడదాం. అలా ఎప్పుడు పెట్టకండి మీరు. ఎందుకంటే మీకు వచ్చిన మార్క్స్ బట్టి వాడు డిఫైన్ చేసి మీకు డిసైడ్ చేస్తాడు ఏది ఇవ్వాలి అని. మీకు సపోజ్ మీకు 160కి 150 వచ్చాయనుకోండి, మీరు సిఆర్పిఎఫ్ పెట్టారు. ఫస్ట్ సిఆర్పిఎఫ్ పెట్టగానే మీకు సిఆర్పిఎఫ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే అది అందరూ లాస్ట్ పెట్టుకుంటారు, ఎందుకంటే అది దానికన్నా బెటర్ పోస్ట్ అని అందరూ ముందు పెట్టుకుంటారు కాబట్టి. సో మీరు తప్పు చేయకుండా మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ అనేది ఎస్ఎస్ఎఫ్ పెట్టండి. ఎందుకంటే అది ఎస్ఎస్ఎఫ్ అనేది బాగుంటుంది, సివిల్ లైఫ్లా ఉంటుంది, కానీ మరి అంత హార్డ్ ఏమి ఉండదు, అంత స్ట్రిక్ట్గా కూడా ఏమి ఉండదు. దీని తర్వాత సిఐఎస్ఎఫ్, సెకండ్ ఆప్షన్ అయితే సిఐఎస్ఎఫ్. ఎందుకంటే మీకు లైఫ్ స్టైల్ బాగుంటుంది, అంత సివిల్ కాదు, అంత డిఫెన్సివ్ కాదులా ఉంటుంది. సివిల్ కాకుండా ఉంటుంది, డిఫెన్సివ్ కాదు, ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు, వాటిలో ఉండొచ్చు. తర్వాత మీకు క్వార్టర్స్ కూడా, ఫ్యామిలీని కూడా పెట్టుకోవడానికి క్వార్టర్స్ కూడా ఇస్తారు వాడు. సో సిఐఎస్ఎఫ్ సెకండ్. తర్వాత ఎస్ఎస్బి కూడా పెద్ద ఇదేం కాదు, శాస్త్ర సీమాబలం ఉంటుంది. ఎస్ఎస్బి అనేది కూడా పెద్ద రిస్క్ అనే జాబ్ అయితే కాదు. దాని తర్వాత ఐటీబీపీ కూడా ఫ్యామిలీ కోసం అయితే చూసుకోవడం కాదు, శాలరీస్ అయితే బాగానే ఉంటాయి మ్యాక్సిమం.
తర్వాత సిఆర్పిఎఫ్, నెక్స్ట్ అస్సాం రైఫల్స్, తర్వాత బిఎస్ఎఫ్, తర్వాత సిఆర్పిఎఫ్. అన్నింటికన్నా లాస్ట్ సిఆర్పిఎఫ్. లేదు మాకు ఫ్యామిలీ పెట్టుకున్న పని పర్లేదు, మాకు శాలరీ కావాలి, మనీ కావాలనుకుంటే మీరు బెస్ట్ ఆప్షన్ అయితే సిఆర్పిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.